నిన్న చూసినా మనం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను చంద్రబాబు నాయుడు క్లోజ్డ్ వాల్స్ మధ్య మీటింగ్ పెట్టుకొని మనము ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఏంది, కేంద్రంతో చెప్పించి ఆపించే కార్యక్రమం చేసినాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలా ఉన్నారు మన వాళ్ళు. ఇక్కడున్న వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర ఎయిమ్స్ ఉంది, పోయింది. మనకు వచ్చిన లా యూనివర్సిటీ ఇక్కడ కర్నూలులో పోయింది, హైకోర్టు పోయింది, బ్యాంక్స్ పోయినాయి, అన్నీ తీసిపోయి అమరావతిలో పెడుతున్నారు. మనం ఊరికే రాయలసీమ అని తొడగొట్టుకోవడము, రాత్రులు అయితే కారం ఎక్కువ తినడం అయిపోతానే కొన్నాళ్ళు అయిపోతే బిశ్వాస్ దగ్గర పోయి పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం. ఇది తప్ప రాయలసీమలకు ఏం జరగటంలే. ఇక్కడ అంత ఊరిక లేని పౌరుషాల పేర్లు చెప్పుకొని ఉప్పు కారం తింటాం తప్ప మన ప్రాజెక్టులు ఇన్ని పోతానే, మనం ఇన్ని జరుగుతానే కానీ మాట్లాడలేని దయనీయమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఉన్నారన్నమాట.